ఇక తాండూరులో ఓటింగ్ అప్డేట్స్ చూద్దాం. మా ప్రతినిధి శివారెడ్డి లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, తాండూరులో ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? అక్కడ పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓటర్లు ఏమంటున్నారు? పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. చేవెళ్ల పరిధిలో ఉన్న అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు, అనేక గ్రామాలు తిరిగాము. ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఓటర్లు పోలింగ్ సెంటర్ల వైపు వచ్చారు. పోలింగ్ సెంటర్కి వచ్చి మార్నింగ్ నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాండూరు టౌన్ లో చూస్తున్నాం మనం. ఇప్పుడు తాండూరు టౌన్ లో ఇప్పుడు లంచ్ టైం అని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక లైన్ మాత్రం మనకు కనిపిస్తుంది. ఏ టౌన్ లో కూడా జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. మనం 3 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నిజంగా ఒక పండుగ వాతావరణం, ప్రతి ఊర్లో ఒక పండుగ వాతావరణం కనబడింది. ఏ టౌన్ కి వెళ్ళినా కూడా జనం గుంపులు గుంపులుగా ఓట్లు వేసేందుకు వచ్చే వాతావరణం కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ వాతావరణం అయితే కనబడతలేదు. జనం మధ్యాహ్నం టైం, ఇప్పుడు ఎండ ఉన్నప్పటికీ అక్కడక్కడ ఉదయం నుంచి ఒకే మోతాదులో ఓటర్లు పోలింగ్ సెంటర్లకు వచ్చారు. మనం మాట్లాడదాం. సార్, ఇదే ఊరం ఇది? పొద్దున్న నుంచి ఇట్లే ఉందా ఇక్కడ? పొద్దున్న మంచిగా ఉండేది సార్. ఇప్పుడు లంచ్ బ్రేక్ కదా, కొద్దిగా ఎండ ఉంది. మళ్ళీ ఇప్పుడు వస్తారు సార్. పబ్లిక్ వచ్చే టైం ఉంది ఇప్పుడు. అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా ఇంట్రెస్ట్ గా కనబడారు. మీరు అందరూ ఓటర్లు అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఫ్యామిలీస్ తో పాటు వచ్చి ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు కనిపిస్తలేరు అట్లా. అంటే అప్పుడు మార్నింగ్ పూటే ఎక్కువ వచ్చింది సార్. ఈ రోజు జర కొద్దిగా ఎండాకాలం అని కొద్దిగా లేట్గా వస్తుండ్రు. మార్నింగ్ నుంచి వస్తుండ్రు, కొద్దిగా లేట్గా వస్తుండ్రు, హాఫ్ అన్ అవర్ అటు ఇటు. ఇప్పుడు ఈ హైదరాబాద్ చాలా దగ్గర కాన్స్టిట్యున్సీ కదా ఇదంతా కూడా, తాండూరు, వికారాబాద్, పరిగి ఇవన్నీ. హైదరాబాద్ లో వర్క్ చేసుకున్న వాళ్ళు ఓటు వేయడానికి వచ్చారా? అసెంబ్లీ అప్పుడైతే వచ్చారు, మాకు కనిపించింది. ఇప్పుడు వచ్చారా? వచ్చారు సార్, వచ్చారు, అందరూ వచ్చారు. కంపల్సరీ అందరూ ఓటింగ్ చేస్తారు. ఇది పోలింగ్ బూత్ దగ్గర అయితే జనం మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. పోలింగ్ బూత్ వైపు కనిపిస్తుంది. ఇప్పటి వరకు 1 గంట వరకు చేవెళ్ల పార్లమెంటు లోక్సభ పరిధిలో మొత్తం 30% ఓటింగ్ నమోదైంది. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 40% వరకు అప్పుడు పోలింగ్ నమోదైంది. కానీ ఈ టైం వరకు ఇప్పుడు 30%, 10% తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. మెయిన్ గా అర్బన్ ఏరియాలోనే ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదని చెప్పొచ్చు. రూరల్ ఏరియాలో, గ్రామాల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి వాళ్ళ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్లారు. పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం చేశారు. సార్, ఎట్లా ఉంది? మీరు ఉదయం నుంచి ఉన్నారు కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాం చాలా మంది లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కనిపిస్తుందా? సిచ్యువేషన్ అంటే సార్, ఎండ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ ఉంది. పొద్దునైతే బాగానే ఉంది. మళ్ళీ సాయంకాలం ఈవినింగ్ అయితే మళ్ళీ యథావిధిగా వచ్చేస్తారు. అసెంబ్లీ లేకనే పార్లమెంట్ కూడా ఉంటుంది. అంటే పోలింగ్ బూత్లు అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి, ఆఫీసర్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నారు. ఏం లేదు సార్, ఉదయం బాగానే ఉంది. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి రారు, కొంచెం అయినాక వస్తారు. 2-3 తర్వాత మెల్లగా వచ్చేసి లైన్ ఉంటుంది. 5 వరకు లోపల ఎట్లా ఉంటుంది కదా మన కాలం, 5 గంటల వరకు ఎంత మంది ఉంటే అంత మందికి వేయనిస్తారు. అంతే. వచ్చే వాళ్ళంతా క్లియర్ గా వస్తున్నారా? ఈ వాళ్ళకి సంబంధించిన పేపర్స్ అన్ని తీసుకొని వస్తారు. వాళ్ళ స్లిప్ తీసుకొని వస్తారు. మేము ఓకే చేసి వస్తున్నాం సార్, వాళ్ళు ఓకే చేసి పంపిస్తున్నాం. యోగిత, మొత్తానికైతే చేవెళ్ల లోక్సభ పరిధిలో ఓటింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా నమోదైంది. 30% మాత్రమే నమోదైంది. మెయిన్ గా ఈ కాన్స్టిట్యున్సీలో, లోక్సభ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క రకంగా ఉంటది. కొన్ని అర్బన్, కొన్ని రూరల్, ఇంకో కాన్స్టిట్యున్సీ రూరల్ అర్బన్ 2 మిక్స్ అయిన కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. షేలింగపల్లి చూస్తే మొత్తం అర్బన్ ఏరియా, అక్కడ మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండొచ్చు, సెటిలర్స్ ఉండొచ్చు. అదంతా కూడా ఒక సిటీ రకమైన సిటీ వాతావరణం ఉంటుంది. అదే రాజనగర్కి వస్తే రాజనగర్ కూడా సిటీ వాతావరణం ఉంటుంది. మహేశ్వరంలో అర్బన్, రూరల్ 2 కలిసి ఉంటాయి. ఇంకా ఇటువైపు వచ్చిన 4 కాన్స్టిట్యున్సీలు, చేవెళ్ల గాని, తాండూరు గాని, వికారాబాద్, పరిగి, ఈ 4 కాన్స్టిట్యున్సీలు పూర్తిగా గ్రామీణ ప్రాంత ఓటర్లే ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా చేవెళ్ల లోక్సభ పరిధిలో చాలా తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మిగతా లోక్సభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉండాలి, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. కానీ గ్రామీణ ప్రాంత ఓటర్లు కూడా అనుకున్నంతగా స్పందన లేదు. ఇక్కడ నుంచి వెళ్లి వేరే దగ్గర జాబ్ చేసుకునే వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళందరూ కూడా సొంత గ్రామాలకు వెళ్లి ఓట్లు వేశారు. కానీ లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్ళంతా దానిలో ఊర్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ ఊర్లోకి రాలేదు, వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోలేదు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. ఇక్కడేనమ్మా మీరు? ఓటు వేశారా? ఉదయం నుంచి ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అందరు కనిపిస్తున్నారు ఎండకు, అయినా కూడా ఓటేయడానికి వచ్చినాం సార్. మధ్యాహ్నం అన్నందుకు జర లేట్ అయ్యి వచ్చినాం. ఉదయం మంది ఫుల్ ఉంటారు సార్, అట్లానే ఇప్పుడు మధ్యాహ్నం వచ్చాం. ఈజీగానే ఉందా ఓటేయడం? ఈజీగానే ఉంది సార్. కనిపిస్తున్నాయా ఈవీఎం మీద మొత్తం? కనబడుతుంది. మీరు ఫస్ట్ టైం ఓటేసిందా? అవును సార్. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వేయలేదు? వేసాను. డిసెంబర్ 7 కి ఎలక్షన్స్ అయినాయి కదా, అప్పుడు వేసాను. మళ్ళీ ఇప్పుడు కూడా వేసాను. క్లియర్ గా అర్థమవుతుందా ఈవీఎం ఓటింగ్? అర్థమైంది. ఇది యోగిత, చేవెళ్ల లోక్సభ పరిధిలో ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్ అయితే ఇది. సాయంత్రం వరకు
ఇంకొక 10-15% ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 50 లోపే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో షేర్లింగంపల్లిలో లీస్ట్ గా 48% పోలింగ్ నమోదైంది. మిగతా నియోజకవర్గాలు రాజనగర్ కావచ్చు, తర్వాత మిగతా నియోజకవర్గాల్లో 50-55% ఓటింగ్ నమోదైంది. ఇక ఇక్కడికి వస్తే తాండూరు గాని, పరిగి గాని, వికారాబాద్ ఈ కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో 65% దాటి ఓటింగ్ నమోదైంది. కానీ ఈసారి ఆ సిచ్యువేషన్ అయితే కనబడతలేదు. ఈ ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ ఈ పోలింగ్ బూతులు బిజీగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే లైన్ లో ఉంటారో వాళ్ళందరికీ ఎంత ఆలస్యమైనా కూడా వాళ్ళ ఓట్లు వేసే అవకాశం కల్పిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. సాయంత్రం 5 వరకు చూడాలి. హైదరాబాద్ లో వర్క్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తే ఒక 2 గంటల్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీకి రావచ్చు, వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ ఓటాకు వినియోగించుకోవచ్చు. కాబట్టి సాయంత్రం వరకు వాళ్ళందరూ వచ్చి ఓటాకు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారని చెప్తున్నారు. బహుశా వాళ్ళందరూ వస్తే సాయంత్రం 5 వరకు లైన్ లో నిలబడి ఓటాకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా కూడా అర్బన్ రూరల్ మిక్స్ అయిన ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ ఓటాకు వినియోగించుకునేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యోగిత. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.